జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు అవుతున్న సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పరేడ్ గ్రౌండ్ లో జరగనున్నాయి. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డితో కలిసి ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. Families, they'll be joining the MLA MPs. ఏమవుతుంది తెలుసా చేయడం మీకు స్పెసిఫిక్గా తెలుసా ఇప్పుడు ఎంపీస్ వచ్చారు అందరూ వచ్చినా ఇఫ్ దే ఆర్ సిట్టింగ్ 200 మందికి స్టేజ్ కళాకారులు ఏమంటారు ఇక్కడ ఏంటి అసలు యాక్టివిటీ ఏంటి ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం 7 o'clock స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. మీరందరూ విఐపీస్ అందరూ ఇక్కడికి వస్తారు. 7 o'clock 7 o'clock ఇక్కడికి వస్తారు. మీరందరూ వచ్చేసి ఇక్కడ ఉన్న తర్వాత 7 o'clock 7 గంటల నుంచి 7 ఇక్కడ ఎదురుగా ఒక్కొక్క స్టేజ్. సో ఈ స్టేజ్లో 5 o'clock నుంచి పాటలతో ప్రారంభమైంది. అంటే జనం వస్తున్నారు అప్పటికి 4 o'clock నుంచి అందరు జనం వస్తున్నారు. సో ఆ జనం వస్తున్న వాళ్ళందరికీ కూడా పాటలతో ఎందుకంటే ఎంటర్టైన్ చేయడానికి పాటలు పాడుతుంటాం. అది కూడా ఏంటంటే ఓన్లీ తెలంగాణ అమరవీరులవి, తెలంగాణ జాతిరత్నాలు అంబేద్కర్ గారి ఇట్లాంటి పాటలు పాడుతుంటాం. వాళ్ళు ఎలక్షన్ కోర్టు ఏం చేయడానికి తర్వాత 7 o'clock మీరందరూ వచ్చి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ఇక్కడ 500 మంది ఉత్సవాల పేరిట ఎట్లయితే తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది కాబట్టి పెద్ద ఎత్తున ఏదైతే ఉద్యమకారులని, అమరవీరులని, తెలంగాణ కోసం ఎవరైతే కష్టపడ్డ ప్రతి ఒక్క వ్యక్తిని ఈ ఉత్సవాల్లో మాతో పాటు కలిసి తీసుకొని వెళ్ళాలి. ఒక పండుగ వాతావరణాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరపాలని చెప్పి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ఆదేశించి ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా అందరూ కూడా పార్టీలకు అతీతంగా, ఏదైతే వ్యక్తిత్వాలకు అతీతంగా, ఏదైతే మన రాష్ట్ర ఏర్పాటు కోసం ఏదైతే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. దానితో పాటు ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు, ఏదైతే గాయకులు, ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క వేడుకలకు ఆహ్వానించడం జరిగింది. ఎవరికి వారికి సముచిత స్థానం కల్పిస్తూ మన తెలంగాణ ఏదైతే 10 సంవత్సరాల మన తెలంగాణ గురించి అన్నింటినీ కూడా చూస్తూ ఏదైతే అన్ని శాఖల అధికారులతో పాటు అందరితో పాటు పెద్ద ఎత్తున ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే పబ్లిక్ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాల్లో, మన తెలంగాణ ఉత్సవాల్లో తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్క పౌరులు, యువకులు, పెద్దలు అందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తారు.